హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈ రోజు మీ ముందుకి ఒక సరికొత్త స్ట్రీట్ స్పోర్ట్స్ నేకెడ్ బైక్ ని తీసుకొచ్చాను. ఆ బైక్ మరేదో కాదు, అదే టీవీఎస్ అపాచీ RTR 310. టీవీఎస్ లైనప్ లోనే ఈ బైక్ ఒక అడ్వాన్స్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ బైక్ అని చెప్పుకోవాలి. ఈ బైక్ లో ఒకటి లేదు అనడానికి లేదనమాట, చాలా ఫీచర్లు అయితే ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. నేను మీ విజార్డ్, మీ ప్రసాద్ ఆటోమొబైల్ ఛానల్. బైక్ చూడగానే మనకు కనబడేది లుక్స్ అనమాట. లుక్స్ పరంగా ఈ బైక్ మనకు అసలు డిసప్పాయింట్ చేయదు. చాలా అడ్వాన్స్ గా అయితే కనిపిస్తుంది, ఫ్యూచరిస్టిక్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గోల్డెన్ USD ఫోక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కనబడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. డిజైన్ లో ఇంక్లూడ్ లా కనిపిస్తుంది. అండ్ మనకు ఓపెన్ ట్రిలీస్ ఫ్రేమ్, చాసీ ఫ్రేమ్ కనిపిస్తా ఉంటది కదా, అది కూడా చాలా లుక్ ఎలివేట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ మనకు చూసుకుంటే మెయిన్ గా ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ అనమాట. హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా సైబాక్ డిజైన్ లో కనిపిస్తుంది. ఇవి డిజైన్ పరంగా చూసుకుంటే మనకు కరెక్ట్ కళ్ళకు కొట్టే ఎలిమెంట్స్ అనమాట. ఈ బైక్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా, అపాచీ RR 310 ఉంటుంది కదా, ఆ బైక్ అది ఫేరింగ్ మోడల్. ఇదేమో మనకు నేకెడ్ మోడల్ అనమాట. సేమ్ ఇంజన్ షేర్ చేసుకుంటే రెండు. ఇక మనం ఫ్రంట్ నుంచి మాట్లాడుకుంటా పోదాం ఒక్కొక్కటి. మీకు ముఖ్యంగా కనబడేది ఇక్కడ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అనమాట. ఒక సీక్వెన్స్ మూవ్ అయితే మనం కార్లలో ఎక్కువ చూస్తుంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ RTR 310 బ్యాడ్జింగ్ అయితే ఉంది. దాని తర్వాత అపాచీ లోగో అయితే కనిపిస్తుంది. మీకు మొత్తం LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డైనమిక్ LED లైట్స్ అనమాట. అంటే ముందు వెహికల్స్ ఏమైనా లేనప్పుడు డైరెక్ట్ ఎక్కువ త్రో ఇవ్వడం, ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. సో అలానే ఇది కూడా ఏంటంటే మనకు ఒకవేళ చీకటి ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా లైట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. మనకి ఇక్కడ గోల్డెన్ USD ఫోక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట. దీనిలో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, రీబౌండ్ కానీ కంప్రెషన్ కానీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోక్స్ మనకు 43 mm డయామీటర్ అయితే వస్తున్నాయి. ఇంతకు ముందు 41 అయితే ఉండేది, ఇప్పుడు 43కి మార్చారు. కింద చూసుకుంటే మనకు ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద RTDSA అని రాస్తున్నారు. దీనిలో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ అయితే ఉంటుంది, సో అందుకే ఇచ్చారనమాట. ఇక ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. దాంతో పాటు మనకు బైబ్రేక్ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. అది కూడా 4 పిస్టన్ క్యాలిపర్స్ అనమాట. ఇవి బ్యాక్ సైడ్ మనకు 240 mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 17 inch టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 110/70 అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 150/60 అయితే ఉంది. 17 inch టైర్ ఇది కూడా. ఈ బ్యాక్ సైడ్ టైర్ కొద్దిగా విడ్త్ అయితే ఎక్కువ ఉంటది, సో మనకు కార్నరింగ్ చేసినప్పుడు కానీ కొద్దిగా బెటర్ గ్రిప్ అయితే ఉంటది. అది కూడా మిచ్లిన్ రోడ్ 5 టైర్స్. ఇవి కొద్దిగా కాస్ట్లీ అయితే ఉంటాయి, ట్రాక్ ఫోకస్ టైర్స్ అనమాట. దీనిలో మనకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS ఏంది, ఇంకా చాలా ఫీచర్లు అయితే, కార్నరింగ్ ABS అయితే ఉంటుంది. అలాగే దీనిలో క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇంకా చాలా 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 ఫీచర్లు అయితే ఉంటాయి. ఇంకా ముందు మనం మాట్లాడుకుంటూ పోదాం. అండ్ ఇక్కడ ఫ్రంట్ మనం చూసుకుంటే ఇక్కడ రేడియేటర్ అయితే ఇచ్చున్నారు. ఈ బండి మనకు లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుంది, సో రేడియేటర్ అయితే ఉంది. ప్లస్ అలాగే ఇక్కడే ఎయిర్ వెంట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. ఎందుకంటే చెప్తాను మీకు, ఇక్కడ రాసుంటే చూడండి, DOHC రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజన్ అనేసి. నార్మల్ బైక్స్ లో మనం చూసుకుంటే సిలిండర్ అనేది ఫ్రంట్ కి అయితే టిల్ట్ అయి ఉంటది. అండ్ అలాగే ఫ్రంట్ నుంచి మనకు ఎగ్జాస్ట్ పైప్ అయితే వస్తుంది. దాంతో పాటు బ్యాక్ సైడ్ మనకు ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బైక్ అయితే అలా ఉండదు. ఈ బైక్ ఏంటంటే ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది. సిలిండర్ హెడ్ అనేది బ్యాక్ కి టిల్ట్ అయి ఉంటుంది, రేర్ కి టిల్ట్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జాస్ట్ పైప్ కూడా మీకు బ్యాక్ సైడ్ నుంచే ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది పర్ఫార్మెన్స్ బైక్ కాబట్టి, స్పోర్ట్స్ బైక్ కాబట్టి మీకు ఎయిర్ ఇంటేక్ ఎక్కువ అయితే కావాలి. సో ఫ్రంట్ అంతా మీకు ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ డైరెక్ట్ వస్తుంది అనమాట. అండ్ అలాగే దీనివల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మాస్ సెంట్రలైజేషన్ అయితే ఉంటుంది అనమాట మెయిన్ గా. అంటే దీనివల్ల ఏమంటే బెటర్ స్టెబిలిటీ ఉంటుంది. మీరు కార్నరింగ్ చేయాలనుకున్నప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా కార్నరింగ్ చేయొచ్చు. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకు 312.2cc సింగిల్ సిలిండర్ 4 valve DOHC ఇంజన్ అయితే వస్తుంది, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఇది. ఈ ఇంజన్ ప్లేస్మెంట్ కూడా మీకు ఫిట్ అండ్ ఫినిష్ చాలా అయితే బాగుంటది. అండ్ అలాగే దీనిలో వాడిన చాయిస్ వచ్చి ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. దాంతో పాటు బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ కూడా యాడ్ అయ్యింది అనమాట. ఇది 2 frames ఇది. అండ్ ఇందాక మీకు రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజన్ అని చెప్పా కదా, దీనివల్ల మీకు లాంగర్ స్వింగ్ ఆర్మ్ అయితే ఉంటుంది. ఇది అల్యూమినియం స్వింగ్ ఆర్మ్. ఇది ఇక్కడ సారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ మనకు. అండ్ అలాగే ఇది ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే వస్తుంది మొత్తం మీకు. ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది మోనోషాక్ అయితే వస్తుంది. మనకు ఆ స్ప్రింగ్ లోపలికి డస్ట్ అంతా వెళ్లకుండా దానికి కవర్ అయితే ఇచ్చారు, అది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. దీనిలో మనకు స్టెప్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ మనకు గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. గ్రాబ్ రైల్స్ పర్లేదు, కానీ స్టెప్ సీట్ మరీ దారుణంగా ఉంది, అంత కంఫర్ట్ అయితే కాదు. పిలియన్ కూర్చోవాలన్నా కొద్దిగా ఇబ్బంది అయితే పడుతున్నారు మా వాళ్ళు, చాలా మంది అయితే ఇబ్బంది పడారు. లాంగ్ డ్రైవ్స్ కి అనుకుంటే అసలు
ప్రిఫర్ చేయబాకండి దీన్ని. ఇక మెయిన్ రైడర్ కూర్చునే సీట్ చూస్తే కంఫర్ట్ చాలా బాగుంది. ఇక సీట్ లో కూడా ఒక ఫీచర్ అయితే ఆఫర్ చేశారు, లైక్ ఇది మనం హాట్ అండ్ కోల్డ్ అయితే సీట్ అయితే ఉంటుంది. 2 రకాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ కంట్రోల్ సీట్ అనమాట. ప్రస్తుతానికి నాకు ఇచ్చిన బైక్ లో అయితే లేదు ఆ ఫీచర్ అనేది. అండ్ ఇక సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 800 అయితే ఉంటుంది. ఒక యావరేజ్ ఇండియన్ హైట్ అయినా 5'4" కానీ 5'5", 5'6" అయితే మీరు ఈజీగా అయితే డ్రైవ్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది, 180 mm అయితే ఇచ్చినారు. అండ్ ఇక ట్యాంక్ మీద చూసుకుంటే మనకు అపాచీ అని పెద్ద బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు పెద్ద హార్స్ లోగో అయితే కనిపిస్తుంది. దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. కొద్దిగా తక్కువ అని చెప్పుకోవాలి వీటి కాంపిటేటర్స్ తో. మనకు ట్రైమ్ స్పీడ్ 400 కానీ, దాని తర్వాత డామినర్ కానీ, దాని తర్వాత KTM డ్యూక్ 390 కానీ, ఇవన్నీ దీని కాంపిటేటర్స్ అని చెప్పుకోవాలి. వాళ్ళతో పోల్చుకుంటే ఇది కొద్దిగా తక్కువ అని చెప్పుకోవాలి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ దీనిది. అండ్ ఇక్కడ చూసుకుంటే RT స్లిప్పర్ క్లచ్ అని రాస్తున్నారు. అదేంటంటే రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ అనమాట. దీనిలో స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది, దాంతో పాటు బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఉంటది. అండ్ ఇక్కడ మనకు ఓపెన్ క్లచ్ అయితే కనిపిస్తుంది. మీరు ఇంజన్ రన్ చేసినప్పుడు అది తిరుగుతూ ఉంటది అనమాట, విజిబుల్ గా తిరుగుతూ ఉంటది, లైక్ ప్రీమియం బైక్స్ లో కనిపిస్తా ఉంటది. ఈ బైక్ చూడడానికి చాలా హ్యూజ్ గా అయితే కనిపిస్తుంది, కానీ ఈ బైక్ వెయిట్ మాత్రం కొద్దిగా తక్కువ అని చెప్పుకోవాలి. లైక్ క్రబ్ వెయిట్ చూసుకుంటే దీనికి 169 kgs అయితే ఉంటది. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే కీ ఫాబ్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఇది కీలెస్ ఎంట్రీ అవుతుంది ఈ బైక్ లో. మన కార్ లో చూస్తాం కదా కీలెస్ ఎంట్రీ, ఆ రకంగా. కానీ మీరు ఫ్యూయల్ ట్యాంక్ పట్టించాలంటే మాత్రం కీ అయితే ఉండాలి. దీనిలో మనకు లాక్, అన్లాక్, లొకేషన్ ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. ఈ లొకేషన్ ఫీచర్ ఏంటంటే దీన్ని ప్రెస్ చేసామంటే మీ బైక్ ఎక్కడున్నా ఇట్లా బ్లింక్ అయితే హజార్ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. ఒకవేళ మీరు అన్లాక్ చేయాలంటే ఇట్లా అన్లాక్ చేసేసి ఇక్కడ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసామంటే ఇలా ఆన్ అవుతుంది అనమాట. దీని స్టార్ట్అప్ యానిమేషన్ కూడా బాగుంటుంది. రేసింగ్ సిన్స్ 1982 బిల్డ్ టు ఆర్డర్ అనేసి. RTDS అంటే రేసింగ్ ట్యూన్డ్ అనమాట. అది సైడ్ స్టాండ్ వేసున్నాం, సైడ్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. దీనిలో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. తెలుసుగా స్పోర్ట్స్ బైక్స్ ఇవి. అండ్ ఇంకా దీంట్లో షార్ట్ హ్యాండ్ రైడర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి ఒక పండుగ అని చెప్పుకోవాలి. అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఉంటాయి, క్లచ్ లివర్ కానీ బ్రేక్ లివర్ కానీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే వస్తుంది, కొద్దిగా లైట్ అయితే ఉంటుంది. అలాగే రైడ్ బై వైర్ థ్రాటల్ అయితే వస్తుంది. మనం ఎంత తిప్పుతామో అంతే ఓపెన్ అయ్యిద్ది అనమాట థ్రోటల్ అనేది. మీరు ఇచ్చే థ్రోటల్కి దానికి బండి రెస్పాన్స్ కూడా చాలా క్విక్ అయితే ఉంటుంది. ఇక హ్యాండిల్ బార్ మీద మనకు మోస్ట్ ఆఫ్ ద కంట్రోల్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. దీనిలో మనకు క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే ఉంది కార్స్ లాగా. ఆ క్రూజ్ కంట్రోల్ ఇక్కడ నుంచి అయితే మనం ఎనేబుల్ చేయాలి. అలాగే ఇక్కడ నావిగేషన్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. కింద చూసుకుంటే టర్న్ సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ అయితే కనిపిస్తుంది. అలాగే హారన్ ఉంది, ఒకసారి హారన్ సౌండ్ అయితే విందాం. ఫస్ట్ ఇంప్రెషన్ హారన్ అయితే లౌడ్ అయితే ఉంది. ఇక రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక కింద చూసుకుంటే ఇగ్నిషన్ కిల్ స్విచ్ అయితే కనిపిస్తుంది. ఇక మెయిన్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ బైక్ లో మనకు 5" TFT కన్సోల్ అయితే వస్తుంది. దీనిలోనే మనకు మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ కంట్రోలింగ్ అయితే ఉంటుంది. కింద చూసుకుంటే మనకు TPMS టైర్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది, ఫ్రంట్ టైర్ కి బ్యాక్ సైడ్ కి. అలాగే ఇక్కడ ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది, కూలెంట్ టెంపరేచర్ కనిపిస్తుంది, తర్వాత యావరేజ్ స్పీడ్ కూడా కనిపిస్తుంది. దానిపైన మనకు ఫ్యూయల్ ట్యాంక్ ఎంతైతే ఫ్యూయల్ ఉందో కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఇంజన్ టెంపరేచర్ అయితే కనిపిస్తుంది. ఈ పైన చూసుకుంటే మనకు RPM మీటర్ కనిపిస్తుంది, ఇక్కడ స్పీడోమీటర్ కనిపిస్తుంది, తర్వాత గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. చాలా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది డిస్ప్లేలో. ఇక్కడ అర్బన్ అని రాస్తుంది కదా, ఈ అర్బన్ ఏంటంటే ప్రస్తుతానికి మనం అర్బన్ మోడ్లో అయితే ఉన్నాం. దీనిలో మనకు రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఒకసారి మెనూలోకి అయితే వెళ్దాం. రైడ్ మోడ్ కదా, ఎంటర్. అర్బన్, రెయిన్, స్పోర్ట్, ట్రాక్, సూపర్ మోటో ఆన్ చేస్తే మనకు రేర్ ABS అయితే ఆఫ్ అయిపోతుంది. సూపర్ మోటో అనేది అంత సేఫ్ అయితే కాదు. అండ్ ట్రాక్ మోడ్ కూడా, ఒకవేళ మీరు మోడ్స్ కానీ డైరెక్ట్గా చేంజ్ చేయాలంటే ఇక్కడ పైన యారో బటన్ నొక్కినా కూడా మోడ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్క మోడ్ని బట్టి మీకు డిస్ప్లే ఇంటర్ఫేస్ అనేది మారుతూ ఉంటుంది. ట్రాక్ ఫోకస్లో మీకు RPM మీటర్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రాక్ ఫోకస్లోనే మనకు లాంచ్ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వెహికల్ కంట్రోల్స్కి వెళ్ళి రైడ్ కంట్రోల్, ఇక్కడ లాంచ్ కంట్రోల్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఎనేబుల్ చేసి బ్యాక్ అయితే వద్దాం. ఇప్పుడు లాంచ్ కంట్రోల్ యాక్టివేట్ లో ఉంది. ఫుల్ క్లచ్ ప్లస్ ఎంగేజ్ ఫస్ట్ గేర్ ఆన్ చేస్తే మనకు లాంచ్ కంట్రోల్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇవి డిస్ప్లే విషయానికి వస్తే, ఇంకా రైడింగ్ చేసేటప్పుడు ఒకసారి లాంచ్ కంట్రోల్ కూడా చెక్ చేద్దాం. బండి మీదకి వచ్చేసాం అబ్బా. బండి మీద కూర్చోగానే ఫస్ట్ మనకు అగ్రెసివ్ పొజిషన్ అయితే ఉంది బండి. మనకు షార్టర్ గేర్ రేషియోస్ ఉంటాయి కాబట్టి ఈజీగా గేర్స్ అప్ అండ్ అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ ఈజీగా చేయొచ్చు. అండ్ ఇది 6 ఫీట్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. చిన్నగా పోతుంటే అసలు తెలియట్లేదు. చూడండి ఫుల్ బాగుంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది క్లైమేట్ కంట్రోల్ సీట్ అనమాట. అంటే ఆప్షనల్ అది. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న బండికి అయితే లేదు. ఇక పిలియన్ సీట్ని అయితే అసలు కన్సిడర్ చేయకండి. జస్ట్ షార్టర్ రైడ్స్కి అయితే పనికి వస్తుంది, కానీ లాంగ్ రైడ్స్ కానీ జర్నీస్కి వెళ్ళాలనుకుంటున్నా కూడా
వర్కౌట్ అయితే అవ్వదు. సిటీ డ్రైవింగ్ అయితే ఇది పర్లేదు, నడపచ్చు. షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ బైక్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మనం ఈజీగానే డ్రైవ్ చేయొచ్చు, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు, శాంతంగా అయితే వెళ్ళిపోద్ది. దీనిలో మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు ఎక్కడ లేని టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టేశారనమాట. చాలా ఫీచర్స్ ఉంటాయి. దానివల్ల ఏమైందంటే గ్లిచెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బగ్స్ ఉంటాయి. ఇక మీకు అందరికీ తెలిసిందే, దానికి తగ్గట్టు టెక్నికల్ స్టఫ్ కూడా ఉండాలి. టెక్నీషియన్స్ కూడా ఉండాలి కదా. వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు ఏం చేస్తారు. చాలా మంది కూడా ఇష్యూస్ ఫేస్ చేసినట్టు చెప్తున్నారు. దీని కాంపిటేటర్స్ చూసుకుంటే మీకు KTM 390 డ్యూక్ అయితే ఉంటుంది, దాంతోపాటు స్పీడ్ 400. ఇంకా చెప్పుకోవాలంటే BMW GS 310 ఆల్రెడీ తెలిసిందే. BMW TVS పార్ట్నర్షిప్లో అయితే రన్ అవుతున్నాయి. ఈ రెండు బైక్కి సేమ్ ఇంజిన్స్ అయితే ఉంటాయి అనమాట. దీనిలో కొద్దిగా పవర్ ఎక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే. మనకు బండి చూసినప్పుడే హెవీగా అయితే కనిపిస్తుంది. మీరు వన్స్ బండి మీరు రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఈ బైక్. 169 kgs క్లబ్ వెయిట్ అయితే వస్తుంది. ఈ బండి ఏంటంటే ట్రాక్ ఫోకస్డ్ బైక్ కూడా. దీంట్లో వచ్చిన టైర్స్ కూడా అలాంటి టైర్స్, మిచిలిన్ రోడ్ 5 టైర్స్ అనమాట. ఇవి ట్రాక్ కూడా మీరు తీసుకెళ్ళచ్చు. అంటే కంప్లీట్లీ ట్రాక్ ఫోకస్డ్ అని కాదు, కానీ మీరు ట్రాక్ కూడా ఇవి తీసుకెళ్ళచ్చు అనమాట. సో దానికి కూడా ఈ టైర్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. టైర్లు పోయినా కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువ. ఒకవేళ మీరు ఆన్ ద గోలో మోడ్ స్విచ్ చేయాలంటే ఈ బటన్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేశారంటే అలా మారన్నా మోడ్ చేంజ్ ఎర్రంట. ఓకే, థ్రాటిల్ ఆపేసేయాలి. మారింది చూడండి, రైల్లోకి వచ్చాము. ఇప్పుడు మనం స్పోర్ట్కి వెళ్దాం. థ్రాటిల్ క్లోజ్ చేసుకుంటాం. స్పోర్ట్ RPM 5000 దాటిన దగ్గర తర్వాత కొద్దిగా వైబ్రేషన్స్ ఎక్కువ హ్యాండిల్ బార్లో వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా, మీకు దాని విషయంలో అసలు కాంప్రమైజ్ కాదు. బ్రేకింగ్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. అండ్ దీనికి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఒక వాట్ నాట్ మనం ఏం చెప్పుకుంటే అది ఉంటుంది అనమాట. ఒకసారి ఇంజన్ గురించి ఒక క్విక్ రీక్యాప్ అయితే ఇచ్చేసుకుందాం. దీనిలో వచ్చిన ఇంజన్ వచ్చేసి 312.2 cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్ అనమాట. రివర్స్ ఇంక్లైన్ ఇంజన్ ఇది. పవర్ దీని టార్క్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే దీనిలో రెండు రకాలుగా ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు ఇప్పుడు మోడ్స్ ఉన్నాయి కదా, ఈ అర్బన్, రెయిన్ మోడ్. ఈ రెండు మోడ్స్ లో మీరు పవర్ అండ్ టార్క్ చూసుకుంటే 27.1 PS అయితే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ విషయానికి వస్తే 27.3 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఒకవేళ మీరు స్పోర్ట్ మోడ్ కానీ తీసుకుంటే 35.6 PS అయితే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే టాప్ పవర్ అనమాట. అంటే మీరు ఓవరాల్ గా వీటి కాంపిటేటర్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే ఉంటుంది పవర్ అనేది. దీనిలో మీకు KTM Duke 390 ఏదైతే ఉందో అది కొద్దిగా పవర్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. స్పీడ్ 400 కూడా మీకు 40 PS అయితే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో కొద్దిగా అవైతే పవర్ మంచిగా అనిపిస్తాయి. కొంతమందికి డ్యూక్ బైక్స్ నచ్చవు కదా, అలాంటి వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఈ బండి ప్రిఫర్ చేయొచ్చు. ఈ బైక్ యావరేజ్ మైలేజ్ చూసుకున్నా మనకు 25 to 30 అయితే ఇస్తుంది నాకైతే ప్రస్తుతానికి. చాలా మంది 35 అని చెప్తున్నారు, కానీ 35 అయితే అస్సలు రావట్లేదు. ఇంకా సిటీలో నడుపుతున్నా కాబట్టి ఇంకా తక్కువే వస్తుంది. ఆల్రెడీ ఈ బైక్ నేను ఒక 3 to 4 days నుంచి అయితే వాడుతున్నా. నేను మా టీమ్ వాళ్ళందరూ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బైక్ పర్లేదు, మంచిగా అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే దీని సీట్ హైట్ 800 mm అని చెప్పా కదా, +or- 10 mm అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు 790 mm అయితే మీరు తీసుకొచ్చుకోవచ్చు. ఇక్కడ మనకు ఇవంతా ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. సో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఈ బండి మీరు ఆఫ్ రోడ్ కూడా తీసుకెళ్లొచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 180 mm అయితే ఉంది. మినిమల్ ఆఫ్ రోడింగ్ అయితే ఈ బైక్ ని తీసుకెళ్లొచ్చు. సస్పెన్షన్ కూడా బాగుంది, కానీ బంప్ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ ఇది స్ట్రీట్ బైక్ కాబట్టి కొద్దిగా స్టిఫ్ గానే ఉంటుంది సస్పెన్షన్. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 150 km/h అయితే ఉంది. అండ్ 0 to 60 km/h వచ్చి 2.8 seconds అయితే రీచ్ అవుతుంది. 0 to 100 కొట్టాలంటే 7.19 seconds రీచ్ అవుతుంది. దీనికి లాంచ్ కంట్రోల్ కూడా ఉంది, అదొక మంచి థింగ్. ఒకసారి దాన్ని కూడా అయితే టెస్ట్ చేద్దాం. లాంచ్ కంట్రోల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం మోడ్ చేంజ్ చేయాలి. ట్రాక్ మోడ్ పెట్టాలి. ట్రాక్ మోడ్లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే వెహికల్ కంట్రోల్, రైడ్ కంట్రోల్, ఇక్కడ కింద చూడండి లాంచ్ కంట్రోల్, ఫుల్ క్లచ్ ప్లస్ ఎంగేజ్ ఫస్ట్ గేర్ అంట, ఓపెన్ థ్రాటల్, ఇంకా స్టార్ట్, లాంచ్ కంట్రోల్. ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి అయితే టెక్నికల్ పరంగా అయితే చాలా మంచి బైక్. ఇది నాకు అనిపించింది దీని డ్రాబ్యాక్స్, స్పెషల్ పాయింట్స్ అయితే. ఒకసారి మీ దగ్గర షోరూమ్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఈ బండి తీసుకోవాలా లేదా అనేది. ఇది ఫ్రెండ్స్ TVS Apache RTR 310 గురించి అయితే. ఈ బైక్ మనకు 4 cars అయితే అవైలబిలిటీ ఉంది. ఒకటి ఫైరీ రెడ్ అనేసి, దాని తర్వాత థండర్ ఎల్లో, దాని తర్వాత బ్లాక్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత బ్లూ అయితే ఉంటుంది. బ్లూ కలర్ కావాలంటే మీరు సపరేట్గా BTOలో అయితే తీసుకోవాలి. ఈ బైక్ మనకు BTOలో కూడా అవైలబిలిటీ ఉంది. BTO అంటే బిల్డ్ టు ఆర్డర్ అనమాట.
మీరు సపరేట్గా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఏమేమి మీకు కిట్స్ కావాలో కూడా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. బీటీఓలో మీకు 2 టైప్స్ ఆఫ్ కిట్స్ అయితే ఉంటాయి. ఒకటి డైనమిక్ కిట్ అని ఉంటుంది, ఒకటి డైనమిక్ ప్రో కిట్ అయితే ఉంటుంది. డైనమిక్ కిట్లో మీకు 3 ఫీచర్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వన్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అలాగే TPMS యాడ్ అవుతుంది. దాంతోపాటు బ్రాస్ చైన్ అయితే వస్తుంది. అదే మనకు డైనమిక్ ప్రో కిట్ విషయానికి వస్తే దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనకు రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ కానీ, కార్నరింగ్ ABS కానీ, లాంచ్ కంట్రోల్ కానీ, డ్రాగ్ టార్క్ కంట్రోల్ కానీ, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ, వీలీ కంట్రోల్ అని, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ అని, రేర్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోల్ అని, లేదా కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ అని, కీలెస్ రైడ్ సిస్టమ్ అని, ఇలా చాలా ఫీచర్లు అయితే వస్తాయి. అది ఓన్లీ డైనమిక్ ప్రో కిట్లు అయితే వస్తాయి అనమాట. ఈ ఫీచర్స్ అన్ని మీకు ఈ ఫీచర్లన్నీ కావాలంటే మీరు సపరేట్ BTO అయితే తీసుకోవాల్సి వస్తుంది. మీకు బేస్ వేరియంట్ ప్రైజెస్ చూసుకుంటే ఈ బైక్ మీకు బేస్ వేరియంట్ వితౌట్ క్విక్ షిఫ్టర్ కావాలనుకుంటే మీకు 2,82,000 అయితే కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఒకవేళ మీరు హై అండ్ వేరియంట్ తీసుకోవాలంటే బ్లాక్ కలర్ అయితే వస్తుంది. అది 3,60,000 అయితే కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ TVS Apache RTR 310 గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ బైక్ గురించి కవర్ చేసి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ బైక్ లో చాలా టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ టెక్నాలజీ గురించి ఒక రీల్స్ అండ్ షార్ట్ ఫార్మాట్ అయితే చేసా. ఒకవేళ అవి కూడా చూడకపోతే మన ఛానల్లో ఉంటే చూసేయండి. అలాగే మీరే ఏ బైక్ అయితే రివ్యూ కావాలనుకుంటున్నారో మన ఛానల్లో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తొందరలో మన ఛానల్లో బైక్ రివ్యూ తీసుకొచ్చేస్తాను. తిరిగి మరొక వీడియోతో కలుసుకుందాం. అందరికీ సెలవు. బాయ్ బాయ్.